బాల మురళీకృష్ణ గారు చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నారు. 1వ నెంబరు పులి గుర్తు. ఆయన నాకు ఓటేస్తే నేను కూడా అభివృద్ధి చేస్తా అని చెప్తున్నారు. ఆయన ఎన్నో విలేకరుగా కానీ ఇలా ఎన్నో కష్టపడి ఇక్కడ ఈ కాలనీలో ఎంతో అభివృద్ధికి నేను ముందు ఉంటా, నేను కూడా నిలబడతా, నాకు కూడా ఈ ఒక్కసారి ప్రజల్ని ఆదరించమని చెప్తున్నారు. ఒకసారి అడుగుదాం. అన్న, మీకు ఓటేస్తే ఇక్కడ కాలనీ చిత్రపురి కాలనీ కార్మికులకు ఏం న్యాయం చేస్తారు, ఏం చేద్దాం అనుకుంటాను? చిత్రపురి కాలనీ ఎల్ఐజీ పెట్టినప్పుడు అసలు మనకి ఇక్కడ చెరువు దగ్గర అసలు రోడ్డు లేని టైంలో కూడా ప్రభుత్వంతో పోట్లాడి అక్కడ అడ్డు గోడ ఉండేది. తర్వాత వాళ్ళతో పోట్లాడిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి సెల్లో కూడా పెట్టిన సందర్భాలు ఉంది. ఆ తర్వాత ఓనర్స్ అసోసియేషన్ అనేది ఒక రిజిస్టర్ ఏర్పాటు చేసి కాలనీ డెవలప్మెంట్ కోసం చాలా చేశాం. అందులో సొసైటీ వాళ్ళు కూడా సహకరించారు. డ్రైనేజీ సమస్య, వాటర్ సమస్య, లీకేజీ సమస్య, ఇక ఒకటి కాదు చాలా ఉన్నాయి. అసలు మెయిన్ గా ప్రధానంగా కుక్కల సమస్య కూడా ఉంది. ఈ సమస్యలన్నింటినీ నివారించడానికి చాలా ప్రణాళికలు వేసాం. కొన్ని సక్సెస్ అయినాయి. కరోనా తర్వాత కొంచెం గ్యాప్ వల్ల చేయలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త కమిటీ వచ్చిన తర్వాత మేము ఎందుకు ఎవరైనా దయచేసి ఓటు వేసి పులి గుర్తుకి గెలిపిస్తే అత్యద్భుతమైన డెవలప్మెంట్ చూపిస్తాం. ఎందుకంటే చిత్రపురి ఎల్ఐజీ చుట్టుపక్కల ఎంతో డెవలప్ అయింది, కానీ చిత్రపూర్ ఇంకా డెవలప్ కాలేదు. దీనికి అందరికి కారణం ఏంటంటే ఇప్పుడు ఓనర్స్ తక్కువ అయిపోయారు, సెకండ్ ఓనర్స్ ఎక్కువయ్యారు. వాళ్ళంతా కలిసి కట్టుగా ప్రగతి ప్రధాన నడిపిస్తే, ముందడుగు వేయిస్తే పులి గుర్తుకే వేయండి, మీకు కరెక్ట్ గా నేను న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నా. మీరు డమ్మీ క్యాండిడేట్ అంట కదా, ఈ డమ్మీ క్యాండిడేట్ మీరు నామకబాస్ చేసిండ్రు అని ప్రజలు అనుకుంటున్నారు. దానికి మీ సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు నమ్మి మీకు ప్రజలు ఓటేస్తే మీరు డమ్మీ క్యాండిడేట్ మళ్ళా మీరు కాంప్రమైజ్ అయ్యి విత్డ్రాల్ కానీ మామూలుగా ఆర్గనైజ్ చేయకుండా ఉంటే పరిస్థితి ఏంటి ప్రజలకు? మీరు ఏ సమాధానం చెప్తారు? ముందు నేను ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. డమ్మీ క్యాండిడేట్ అని ఎవరు చెప్పారో దుష్ప్రచారం. ఇది ఏమంటే గతంలో ఉన్న అభివృద్ధి లేక ఈ మధ్య ఇటీవల జనరల్ బాడీలో పెడితే ఇప్పుడున్న కమిటీలో ఏం చేశారు అసోసియేషన్ వాళ్ళు, మనం 800 రూపాయలు కడుతున్నాం మెయింటెనెన్స్, కానీ 500 రూపాయలు చూపించారు. దాంతో అడిగింది నేనే. ప్రతి జనరల్ బాడీలో కానీ ఏదైనా కార్యక్రమాల్లో ప్రశ్నించేది నేనే. ఆ ప్రశ్నించే తత్వం ఉంది కాబట్టి రకరకాల దుష్ప్రచారం చేస్తున్నారు. ఈసారి అందుకనే నేను నిలవడానికి కూడా కారణం అదే. 500 మెయింటెనెన్స్ 800 కడితే 500 చూపించడం అంటే దానికి సరైన సమాధానం లేదు. ఒక ప్రణాళికలో వెళ్ళలేదు కాబట్టి తీసుకెళ్దామని. గతంలో అభ్యున్నతికి చాలా చూపించారు కాబట్టి అది నేను చూపిస్తున్నా, హామీ ఇస్తున్నా. ఇప్పుడు నాకు ఈ ఒక్కసారి నమ్మి పులి గుర్తుకు ఓటేయండి, నాది నెంబర్ 1, నేను అభివృద్ధి కార్యక్రమంలో ముందుంటాని చెప్తున్నారు. ప్రజలు కంపల్సరీ దీన్ని ఆలోచించి మీరు ఓటు వినియోగించుకోండి, ఎవరికి వెయ్యాలా ఎవరికి వెయ్యొద్దు అనేది. ఎందుకంటే ముందుకు వచ్చే వాళ్ళని కూడా ఆదరించాల్సిందిగా పీకే న్యూస్ 95. మీ అందరూ పీకే న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.